అంటే నేను ఈ మాట అనొచ్చో లేదో కానీ బట్ ఒక రకంగా జర్నలిస్టుల ముసుగులో వ్యభిచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. అది నిజంగా ఇప్పుడు మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అండి. వై ఈజ్ మీడియా కాల్ ద ఫోర్త్ ఎస్టేట్ ఇన్ అవర్ డెమోక్రసీ అంటే మిగతా ఏ వ్యవస్థలు గాడి తప్పినా కూడా ఎత్తి చూపేది బాధ్యత గల మీడియా, ప్రజల్ని చైతన్యపరిచేది మీడియా. అటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు మనం ఎంత నిజాయితీగా నిబద్ధతగా ఉండాలండి. ఈ మధ్యనే పెద్దలు రామోజీరావు గారు ఆయన దివంగతులయ్యారు. ఆయన చూసి నేర్చుకోవాలి మనం. తాను నమ్మినటువంటి సిద్ధాంతాలను ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన మీద జరిగినటువంటి దాడులు ఏంటండి, మార్గదర్శి పైన కానీ ఈనాడు సంస్థలపైన కానీ ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని రకాలుగా ఆయన్ని హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఏ రోజైనా ఆయన కలం ఆగిందా? ఆయన కలంలో ఉన్నటువంటి ఆ పదును ఏమాత్రమైనా తగ్గిందా? నో కాంప్రమైజ్. ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే బెడ్ దగ్గరికి సిఐడి అధికారులు వెళ్ళి ఆయన హింసించారండి. బట్ స్టిల్ ఆయన వెనకడుగు వేయకుండా ఎస్, జర్నలిజం అంటే ఈ రకంగా ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో గోయింకా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన గురించి మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఇందిరాగాంధీని ఎదుర్కొని ఆ రోజు నిలబడినటువంటి పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ రోజున ఒక ఈనాడు. అంటే అటువంటి గొప్ప వ్యక్తిని ఆ ఛానల్ని టీడీపీ ఛానల్ అని చెప్పి, టీడీపీ వ్యక్తి అని చెప్పి ముద్రేసిన ఆయన, హీఈస్ ఎ పీపుల్స్ మ్యాన్ అండి. నిజంగా ఆయన ఏ భగవంతుని సన్నిధికి ఆయన చేరుకున్నారు. నిజంగా రామోజీరావుని ఎప్పటికీ మర్చిపోలేం మేము. నాలాంటి ఎంతోమంది మేము ఇంత నిజాయితీగా పోరాడుతున్నటువంటి మాలాంటి వ్యక్తులకి మా వాయిస్ని ప్రజల వద్దకు చేర్చి దానికి సంబంధించినటువంటి అడిషనల్ డేటా అంతా కూడా బయటికి తీసి వాస్తవాలను తెలియజేయటం అండి. ఆయన ఏ పార్టీ మనిషి కాదు, ఆయన టీడీపీ మనిషి కాదు, కాంగ్రెస్ మనిషి కాదు, ఏ పార్టీ మనిషి కాదు. హీ ఈజ్ అ పీపుల్స్ మ్యాన్. దట్ ఈస్ హౌ ఏ మీడియా హౌస్ షుడ్ బీ. మీరు ఏ పార్టీకి కొమ్ముగాయదు, ఏ ప్రభుత్వానికి కొమ్ముగాయదు. వాస్తవాలు చెప్పండి. తప్పు చేస్తుంటే తప్పు అనండి, ఒప్పు చేస్తుంటే ఒప్పు, మెచ్చుకోవాల్సిన టైంలో మెచ్చుకోవాలి. ఆ రకంగా మీడియా ఉండాలి. మీరు అంజలి గారు కూడా అదే మార్గంలో వెళ్తా ఉన్నారు, అదే మార్గంలో వెళ్ళండి. ఇంతకీ జర్నలిస్ట్కి మీరు ఇచ్చే హామీ ఏమన్నా ఉందా? నేను అంత పెద్దవాడిని కాదండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నేను మీకు ఇచ్చేటటువంటి హామీ ఒకటే, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీ మీడియా పైన ఎటువంటి నిర్బంధం ఉండదు. కానీ ఈ మాట చెప్తూనే ఎవరైతే మీడియా ముసుగులో ఇందాక నేను చెప్పాను కదా తప్పుడు పనులు చేస్తారో వాళ్ళ పట్ల మాత్రం కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే చీడపురుగులు వ్యవస్థలో, ఏ వ్యవస్థలో కూడా చీడపురుగులు ఉండటానికి వీల్లేదండి. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించినటువంటి మీడియానే ఉండాలి ఎప్పుడు కూడా. ఈవెన్ మా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపేటటువంటి మీడియా ఉండాలి. మేము క్రిటిసిజంను కూడా కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకుంటాం. ఆ రకంగా ఒక వ్యవస్థ ఉంటేనే మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఏది జీవోలు తీసుకొచ్చి మీ గొంతు నొక్కే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చెయ్యని పాపం లేదు కదా. మీడియా గొంతు ఎన్ని రకాలుగా నొక్కాడండి, ఎంతమంది పైన కేసులు పెట్టాడు, ఎంతమంది మీడియా అధిపతులు ఎన్ని రకాలుగా సఫర్ అయ్యారు. సిఐడి ఆఫీసులు పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి జర్నలిస్టుల పైన అండి ప్రతాపం చూపించేది. అంటే నీకు భజన చేయకపోతే ఇంకా వాళ్ళు నీకు శత్రువులా? సార్, ఈ వైట్ ప్యాలెస్ అనేది కేవలం ముఖ్యమంత్రులకు ఉంటాయా? జర్నలిస్టులకి ఏమన్నా 2 BHK లాంటివి ఏమన్నా? మేము మా మేనిఫెస్టోలో పెట్టామండి. ప్రతి జర్నలిస్టులందరికీ కూడా ఉచిత నివాస స్థలాలు మా మేనిఫెస్టోలోనే పెట్టాం. హౌస్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి అది ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే నిజాయితీగా పనిచేసేటటువంటి జర్నలిస్టులు ఎవరు కోటీశ్వర్లు ఉండరండి. సో జర్నలిస్టుల ముసుగులో అనైతిక కార్యక్రమాలు చేసేవాళ్ళే కోట్లు సంపాదిస్తారు. నిన్న మొన్న చదివాను నేను. అట్లాగే సంపాదించినటువంటి ఒక వ్యక్తికి ఐటీ నోటీసులు కూడా వచ్చాయంట. అతని ఆస్తుల చిట్టా చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. విల్లాలు, బంగళాలు, అపార్ట్మెంట్లు. ఒక న్యూస్ యాంకర్కి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే మీరు TV9 రజనీకాంత్ గురించా మాట్లాడుతాం? అవును, ఇప్పుడు వార్తల్లో వచ్చిందే కదా. ఇప్పుడు ది గ్రేట్ రజనీకాంత్ గారికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి చెప్పమనండి. వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్? నాకు తెలిసి చాలా మంది జర్నలిస్టులు ఈ రోజుకి ఒక 2 వీలర్ మీద తిరుగుతా ఉన్నారండి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు. అందుకునే స్థాయికి ఒక జర్నలిస్ట్ ఎదిగిపోయాడంటే
పెద్ద పెద్ద లగ్జరీస్ 10 కోట్ల రూపాయలు విల్లా అంట, 8 కోట్ల పెంట్ హౌస్ అంట, ఇంకేంటేంటో ఆ లిస్ట్. కానీ రజనీకాంత్ గారికి ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానంత వరకు బయటికి రాలేదండి మరి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలు పండే రోజు ఒకటి ఉంటుంది. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు బయటపడలేదు, వాళ్ళు బయటపడినాయి. దానికి ఏం ముహూర్తాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ సమయం వచ్చినప్పుడు జరిగిపోతాయి అట్లా. సో ఆ రకంగా ఇవాళ అది ఆ టైం రజనీకాంత్ గారికి వచ్చింది. నాకేం ఆయనతో వ్యక్తిగతంగా ఏం లేదు. బట్ దీస్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్. రజనీకాంత్ గారు చెప్పానండి మీడియా సమావేశం పెట్టి, ఇదిగో నేను ఈ రకంగా సంపాదించుకున్నాను, వివరణ ఇవ్వమనండి, ఒప్పుకుంటాం. సో ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు క్లారిఫై నౌ.